మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతట అవే దూరం అవుతాయి. అర్థమైందనుకుంటా. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అన్నీ మర్చిపోవడానికి భగవంతుడు ప్రసాదించిన ఒకే ఒక వరం నిద్ర. ఇక జీవితంలో అన్నీ భగవంతుడిపై, అలాగే కర్మలపై, కాలంపై నమ్మకం ఉంచి ఎవరైతే ప్రశాంతంగా నిద్రించగలుగుతారో వారే ఐశ్వర్యవంతులు కాదంటారా? ప్రేమించే ఒక తోడు పక్కనుంటే చాలు, ఇక అది అనన్యమైన ఆనందంగా బతికేయవచ్చు. అర్థమైందనుకుంటా. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతుంటాయి. ఒకరు బాగుపడితే చూడలేని వారు బాగుపడ్డా కూడా సుఖపడలేరు కాదంటారా?